శూద్రకులంలోటి నీకు బ్రాహ్మణులతో కలిసి నడిచే అర్హత లేదని తెలీదు? క్షమించాలి, మీరు ఆవేశంలో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. శూద్రకులంలో పుట్టినంత మాత్రాన నేను మనిషిని కానా? నేను మీలాగే చదువుకున్నాను, మీతో పాటు సమానంగా ఈ ఊళ్ళోనే జీవిస్తున్నాను. ఎంత అహంకారం రా నీకు! నువ్వు మాతో సమానమైన వాడివా? ఆ మాట అనడానికి సిగ్గులేదు నీకు? ఎన్ని జన్మలెత్తినా నువ్వు మాతో సమాన స్థాయికి రాలేవు. పో ఇక్కడి నుంచి. అదే ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు శూద్రుడు కనుక. నలుగురు కలిసి ఆనందంగా జరుపుకునే ఈ వేడుకలో కులాల ప్రస్తావన తీసుకురావడం మీ వంటి వారికి తగదు. మాకే నీతులు చెప్తున్నావా? కాదు, వాస్తవాన్ని గుర్తించమంటున్నాను. ఆ భగవంతుని సృష్టిలో అందరూ సమానులే. అలాగైతే ఆ భగవంతుడితోనే కలిసి తిరుగు, మాతో కాదు. వెళ్ళా. అయ్యా, తమరు పెద్దలు, విఘ్నులు. 10 మందికి ధర్మసూత్రాలు తెలియచేయాల్సిన మీరే ఇంత కుల వివక్షత చూపించడం భావ్యం కాదు. వివక్షత చూపించక నీలాంటి శూద్రుడిని నెత్తిన పెట్టుకోమంటావా? అసలు ఎంతసేపు నీతో మాట్లాడటమే తప్పు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. చూడండి, ఇది నా స్నేహితుని వివాహ మహోత్సవం. అతని ఆహ్వానం మేరకే వచ్చాను. నన్ను వెళ్ళమని అధికారం మీకు లేదు. ఓహో, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. నిన్ను వివాహానికి పిలిచింది పెట్టింది తిని వెళ్ళమనే కాని మాతో నడిచి రమ్మని కాదు. వెళ్ళా. నేను వెళ్ళను. వీడు మాటలతో చెప్తే వినే రకం కాదు. ఈ బ్రిటిష్ వాళ్ళ హయాంలో వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది. ఇటు రండి. ఒరే, శూద్రపాదం తన్ని తగిలేయండి. బాగున్నారా? మా బేసుగ్గానే ఉన్నా గాని నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దేని గురించి? సావిత్రికి పిల్లలు పుట్టడం గురించి. మాకు పుట్టే యోగం ఉంటే పుడతారు, లేకపోతే లేదు. నువ్వు తేలిగ్గా తీసిపారేయగలవు. యువతల మీ నాన్న మంచాన పడ్డాడు. సత్యం ముందు మనవడు కావాలని ఆశ ఉంటుందే ఉండదా? ఒక్క మనవడు కాదు, మా అనాథాశ్రమంలో బోలెడు మంది పిల్లలున్నారు. వాళ్ళంతా మనవలు, మనవరాళ్లే. మీరెంత ప్రేమతో పెంచినా వాళ్ళు మీ సొంతం కాదు. వాళ్ళెప్పటికీ పరాయి వాళ్లే. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? దీనికి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మామయ్య, ఆమెకు తండ్రి అయ్యుండి ఈ మాట ఎలా అనగలిగావు? ఈ గొడ్డు మోతుకి తండ్రిని కాబట్టి అనగలిగాను. దీనికి ఇంకా పిల్లలు పుట్టరు. హాయిగా ఇంకొక పిల్లని పెళ్లి చేసుకుని వంశాన్ని నిలబెట్టుకో. నిస్సంతగా మిగిలిపోయి పున్నామ నరకంలో పడి అక్కడే మిగిలిపోకు. ముందు బయటికి నడు. అయ్యో, ఏమండి, ఆగండి. వింటున్నావా ఈ మాటలు? మూర్ఖుడిని నేను కాదు, నువ్వు పరమ మూర్ఖుడివి. భార్యలో లోపం ఉన్నప్పుడు మరో భార్యను చేసుకోవడం నేరమా? పోనీ చెప్పు, నేను అన్నదానిలో తప్పేమనుందా? లోపం ఆమెలోనే ఉందని ఎందుకు అనుకుంటున్నారు? నాలో కూడా ఉండొచ్చు కదా. అప్పుడు సావిత్రిని మరొకరికిచ్చి పెళ్లి చేస్తారా? ఇంత ఘోరమైన మాటలు మాట్లాడడం నీ ముగుడి తప్ప మానవ మాత్రుల వల్ల కాదే. ఇన్నాళ్ళు సమాజం సమస్యలు, సంస్కరణలు లాంటి మాటలు చెప్పి నువ్వెన్ని తిక్క వేషాలు వేసినా నేను పన్నెత్తి మాటలు లేదు. ఆఖరికి నీ పిచ్చి ముదిరి భర్త బతికొండగానే భార్యకి మరో పెళ్లి ప్రస్తావన తెచ్చావంటే నువ్వు బాగుపడవు. ఇక్కడ అందరినీ బుకాయించేసి గొప్పవాడి అయిపోవచ్చు. కానీ నీకక్కడ తప్పదేమనుకుంటున్నావో? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకక్కడ తప్పదు, తప్పించుకోలేవు. అయ్యో, నాన్న. వాళ్ళెవరూ రావట్లేదు, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. ముసలివాడు సచ్చేలాగున్నాడే, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. ఏయ్, ఆగవే, బుద్ధిందా నీకు? ఏయ్, ఇలా రండి. ఏమైందమ్మా? ఏమవుతుంది? ఈ చెరువులో నీళ్ళని కాజేయటానికి వీళ్ళంతా కట్టగట్టుకుని మరి కడవలతో వచ్చారు. వీళ్ళు ముట్టిన నీళ్ళు మనం తాగుతాం. అందరినీ పట్టుకుని తల్లి తగిలేయండి. ఏమైంది? ఏం జరిగింది? ఏం జరుగుతుంది నాయనా? మీలాంటి వాళ్ళున్న భూమి మీద ఏమైనా జరుగుతుంది. మా చెరువులో నీళ్లు దొంగిలించడానికి వచ్చారు. ఇదంతా నీ వల్లే. వీళ్ళంతా నిన్ను చూసుకునే రెచ్చిపోతున్నారు. అయ్యా, పొద్దున్నుంచి నీళ్లు లేక మా ముసలాయన కళ్ళు తిరిగి పడిపోయాడయ్యా. అయితే మా చెరువులో నీళ్లు ముట్టుకుంటారా? ఎంత పొగరే మీకు! ఒళ్ళు హూనం చేస్తాం, జాగ్రత్త. హూనం కాదయ్యా, మా ప్యానెల్లే తీసేయండి, కానీ ఓ గుక్కె నీళ్ళు ఇప్పించండి అయ్యా. నీళ్లు లేక గొంతెండిపోతుంటే గుక్కె నీటి కోసం వచ్చాం. మేమేం పాపం చేశామయ్యా? మీకు ఆ బాధ అక్కర్లేదు. మీ అందరికీ నీళ్లు నేనిప్పిస్తాను. వాళ్ళని ఆ చెరువు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళను మిమ్మల్ని చంపి ఆ చెరువులో పడేస్తాం, జాగ్రత్త. మీకంత శ్రమక్కర్లేదు. ఈ ఊళ్ళో మాంగులు, మహర్లు ఈ రోజు నుండి ఈ చెరువులో నీళ్లు తాగుతారు.
యుద్ధానికి మీరు అడ్డుపడితే చచ్చి చెరువులో పడతారు, జాగ్రత్త. రండి. ఆ పులేగాన్ని చూస్తుంటే ఉగ్ర నరసింహుని చూసినట్టుగా ఉంది. గుండెలు దడదల్లాడుతున్నాయి. సత్యశోధక సమాజాన్ని స్థాపించి ఏడాపేడా మన మీద పుస్తకాలు రాసేస్తున్నాడు. వాడే పని మొదలుపెట్టినా మనల్ని నిందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. వేదం చదవడానికి కులంతో పని లేదు, అందరికీ అర్హత ఉందంటున్నాడు. అసలు శాస్త్రాల్లో ఏముందని ఆ పూలేగాడు కూస్తున్న కోతలు మహా దారుణంగా తయారయ్యాయి. చిచి, మరీ తీసికట్టు నామం పట్ల వ్యవహారం అయిపోయింది మన పరిస్థితి. ఇదిగో ఇది చదివారా? ఏమిటయ్యా అది? రండాగర్భాలు చేయించుకుంటే నిర్భయంగా మా ఆశ్రమానికి రండి, నేను నా పెళ్ళాం కలిసి పురుళ్ళు పోస్తామని పోస్టర్లు వేయించాడండి పాపిష్టి విధవా. పైగా అంటరాని వాళ్లను తీసుకువెళ్లి మన చెరువుల్లో నీళ్లు తాగమంటున్నాడండి. వీళ్ళంతా కలిసి ఈ దేశాన్ని ఏం చేయబోతున్నారో. ఇంతకు ముందు మనది ఒకటే సమాజం, అది హిందూ సమాజం. ఇప్పుడేమిటండి ఈ వింత? బ్రహ్మ సమాజం అట, ప్రార్థనా సమాజం అట, సత్యశోధక సమాజం అట. మన సమాజం ఇన్ని విధాలుగా చీలిపోవాలని ఆ ఇంగ్లీష్ వాళ్ళ ఎత్తుగడ. దాని ప్రకారమే మనలో మనకి భేదాభిప్రాయాలు రెచ్చగొట్టి వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. వీళ్ళ ఉచ్చులో ఈ పూలే లాంటి పొగరపోతు విధాలు తేలిగ్గా పడిపోతారు. చూసేరా విడ్డూరం, వీడు కార్యులంటే పడదు. గులాంగిరి నిండా వాళ్ళని తిట్టిపోశాడు. కానీ ఆర్య సమాజం వాడైన దయానంద స్వామి పూణే వస్తుంటే మాత్రం ఈ పూలేగాడు పుంజాలు తెంపుకునెళ్లి మరి వాళ్ళకి ఆహ్వానం పలుకుతాడట. కపటంలో మనల్ని మించిపోతున్నాడు. అందుకేనండి ఎవరు పడితే వాళ్ళు చదువులు చదవకూడదని నిషేధించింది. మన పూర్వీకులు మన గురించి ఎంతగా ఆలోచించారండి. మనమే చేతులు ముడుచుకొని మరీ చోద్యాలు చూస్తున్నాం. కానివ్వండి, ఏమి జరగనుందో. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఎన్నో తరాల తరబడి సాంద్రీకృతమైన ఒక దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నాం. దీనికి అసత్యం, మోసం, దోపిడీ పునాదులు. దీన్ని బద్దలు కొట్టడం మన ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సంస్థ అవసరమనిపించింది. చీకటిని వెలుగుతోనూ, అసత్యాన్ని సత్యంతోనూ జయించాలి. అందుకే మన సంస్థకు సత్యశోధక సమాజమని దీనికి నామకరణం చేస్తున్నాను. సత్యనిష్టతో ఈమెను నేను భార్యగా స్వీకరిస్తున్నాను. సత్యనిష్టతో ఈమెను నేను భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ పెళ్లి జరగదు. ఇది శాస్త్రాలకు సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్న పెళ్లి. ఏమయ్యా, ఇతను పిలవగానే పరిగెత్తుకొచ్చారు. మీకెవరికి తలకాయలు పనిచేయట్లేదా? భార్య అంటే భర్తకు ధర్మార్థ కామ మోక్షాల్లో విధేయురాలై ఉండాలి. ఏమయ్యా పెళ్లి కొడక, పంచభూతాల సాక్షిగా, పేరెంటాల సాక్షిగా, పురోహితుని సాక్షిగా పెళ్లి చేసుకున్న ఆడదే ఒక్కోసారి సరిగ్గా కాపురం చేయదు. అలాంటిది ఇవేమీ లేకుండా ఎవడో ఏదో చెప్పాడని ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నిన్ను వదిలిపెట్టి ఎవడితోనో వెళ్ళిపోతే ఏం చేస్తావు చెప్పు? ఈ ప్రశ్న అతన్ని కాదు, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. చెప్పండి, ఈ పెళ్లిలో ఉన్న పవిత్రత ఏంటి? చూడండి, భార్యాభర్తలు ఒకరికొకరు విధేయులై ఉండడం అనేది మనసుకు సంబంధించిన విషయం. ఇష్టం లేని వారి చేత ఏ మంత్రాలు కూడా కాపురం చేయించలేవు. ఏ బ్రాహ్మణుడు వారి సంసారాన్ని నిలబెట్టలేడు. మర్యాదగా మా ఆదర్శ వివాహానికి అడ్డు రాకండి, పక్కకు తప్పుకోండి. నిన్నెవరు అడిగేవాళ్ళు అడ్డగించేవారు లేరని మితిమీరిపోతున్నావు. ఇంకా చూస్తారే, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని విడదీసి ఎవరింటికి వాళ్ళని పంపించండి. ఆగండి. ఇదిగో కృష్ణారావు బాలేకర్, నువ్వింకా యువకుడివి. ఈ విషయంలో కలగజేసుకోవడం నీకు మంచిది కాదు. జ్యోతిబా పూలే నడుపుతున్న ఉద్యమం మా అందరికీ ఆదర్శప్రాయం. ఆయన మా పాలిట వేగు చుక్క. మీ కర్మ, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి కిరస్థానీ మతంలో కలిపేస్తాడు. ఇతను ఇంగ్లీష్ వాళ్ళ ఏజెంట్. ఈ దేశాన్ని, హిందూ ధర్మాన్ని, సంప్రదాయ సంస్కృతుల్ని మంట కలపడానికి వచ్చిన చీడపురుగు. దీనుల్ని హీనుల్ని ఉద్ధరించడానికి అవతరించిన దేవుడు ఆయన. అట్టడుగు వర్గాల కోసం తన సుఖాన్ని జీవితాన్ని అర్పించిన త్యాగశీల ఆయన. ఇతను నిందించడం కాదు కదా, కన్నెత్తి చూసే అర్హత కూడా మీకెవరికీ లేదు. ఇంకొక మాట ఎక్కువ వచ్చిందో మీరెవరూ ప్రాణాలతో వెళ్లరు. మర్యాదగా బయటికి పోండి. ఇక మీదట అలాంటి పనులు చేయొద్దని మా సంఘం వాళ్ళు నిర్ణయించారండి. ఎలాంటి పనులు ఏమిటి? అదేనండి, వితంతువులకు శిరోముండనం చేయకూడదని మా వాళ్ళందరం కలిసి నిర్ణయం తీసుకున్నామండి. అలా నిర్ణయం తీసుకోవడానికి మీకేం అధికారం ఉందిరా? అదేదో సాంఘిక దురాచారం అంట.
పూలే బాబు గారు చెప్పారు, అందుకే చేయకూడదు అనుకుంటున్నామండి. తా చెడ్డకోతి వనమంతా చెడదీసిందని పోయి పోయి వాడి మాట విన్నారు. ఇక అయినట్లే. వాడేదో పని పాటు లేకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటే అది నిజం అనుకుని మీరు పనులు మానేస్తారా? ఇంతకన్నా మూర్ఖత్వం మరోటి ఉంటుందా? చాలు చాలు కానీ వెళ్ళి పంచాడు. లేదండి, మా సంఘం వాళ్ళు మాట అంటే మాటే. ఇక ముందు ఇలాంటి పనులకు మమ్మల్ని పిలవకండి. యారోయ్, అంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఎదిరించి ఈ ఊళ్ళో బతుకుదామనే. ఏంటండి బెదిరిస్తున్నారు? ఈ ఊరేమన్నా మీ బాబుగాడి సొత్తా? ఒరే 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 ఒరే, పెద్దాయనతో ఏమిట్రా మాటలు? శాస్త్రం ప్రకారం చూడండి, మీ శాస్త్రం ఏం చెబుతుందో అందులో ఏముందో మాకు అనవసరం. ఇక ముందు మేము అలాంటి పనులు చెయ్యం. యారోయ్, మీరు కాదంటే ఊరేమన్నా గొడ్డుపోయిందా? పక్క ఊరు నుంచి పిలిపించుకుంటాం మనుషుల్ని. మీరిట్టాటి ఎదవ నిర్ణయాలు తీసుకుంటారనే అన్ని ఊళ్ళకి కబురెట్టాం. ఇక ఆ పని ఎవరూ చేయరు. వస్తా.